వెల్కమ్ టు బిఆర్కే ప్రపంచం. పాకిస్తాన్లో ఉంటూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్ ఏ తోయిబాతో చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబు ఖతల్ హతమయ్యాడు. శనివారం రాత్రి పాకిస్తాన్లోనే అతడు హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి 15 నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులు జరపగా అబు ఖతల్ సహా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వీరితో పాటే ఉన్న ఇంకో వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. పాకిస్తాన్ ఆర్మీ కోర్ కమాండర్ తో కలిసి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. మరణించిన అబు ఖతల్ హఫీజ్ సాయిదీకి ముఖ్య అనుచరుడు. లష్కర్ ఏ తోయిబాలో కీలక వ్యక్తి. గతేడాది 2024 జూన్ 9న జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలోని శివోకరి ఆలయం నుంచి భక్తులతో వస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో అబు ఖతల్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఘటనలో 10 మంది మృతి చెందారు. కాగా శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తన కారులో జీలం ప్రాంతంలో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అబు ఖతల్ పై 15 నుంచి 20 రౌండ్లు కాల్పులు జరిపారు. దాడిలో అబు ఖతల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో అబు ఖతల్ తో పాటు తన భద్రతా గార్డు కూడా చనిపోయాడు. మరో గార్డుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మరోవైపు ఈ కాల్పులో తీవ్రంగా గాయపడిన హఫీజ్ సాయిద్ రావల్పిండిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే చికిత్స తీసుకుంటూ మరణించినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉంటే ఎక్స్ వేదికగా నెటిజన్లు ఈ విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు పాక్ అధికారులు మాత్రం దీనిని ధృవీకరించలేదు. కొన్ని నివేదికల ప్రకారం దాడిలో అతడికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో మరణించినట్లు పేర్కొంటున్నాయి. హఫీజ్ సయ్యద్ మేనల్లుడు అబు ఖతల్ సింధీ అతడి డ్రైవర్తో కలిసి అక్కడికక్కడే మరణించినట్లు చెప్తున్నాయి. మరికొందరు మాత్రం రావల్పిండి ఆసుపత్రిలో మరణించినట్లు చెప్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన ఒక నాయకుడు సమాద్ యాకూబ్ ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోశారు. నాకున్న సమాచారం ప్రకారం హఫీజ్ సాయిద్ అతని మేనల్లుడు దాడిలో మరణించారని పేర్కొన్నారు. తన తండ్రి బాగానే ఉన్నాడని సాయిద్ కుమారుడు తల్లా సాయిద్ చెప్పినప్పటికీ అతడి గొంతు దీనికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నాడు. హఫీజ్ సాయిద్ భారతదేశం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. 26-11 ముంబై దాడులు మరియు పుల్వామా దాడితో సహా అనేక దాడులకు కుట్ర పన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జాతీయ భద్రతకు అతన్ని పెద్ద ముప్పుగా పరిగణించి భారత ప్రభుత్వం చాలా కాలంగా అతన్ని అప్పగింతను కోరుతుంది. పాకిస్తాన్ అదే పనిగా భారత వాదనల్ని తప్పుబడుతుంది. మరి ఇదంతా చేస్తున్నది ఎవరో తెలియాలంటే ఇంకా చాలా కాలం వేచి చూడడం తప్పదు. ఇక ఇలాంటి న్యూస్ అప్డేట్స్ కోసం బిఆర్కే న్యూస్ తెలుగు సత్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.